వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేయడం జరిగింది. ఫలితాలకు సంబంధించి స్టాటిస్టిక్స్ కనుక చూస్తే చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. మరి పేపర్ కరెక్షన్ ఎలా ఉంది, పేపర్ కరెక్షన్ కరెక్ట్గా చేశారా లేదా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ తప్పకుండా మెన్షన్ చేయండి. ఎందుకంటే పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ వచ్చింది. పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తే ఎంతమంది పాస్ అయ్యారు, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీరు కరెక్ట్గా రాసినా కూడా మార్క్స్ వేయలేదా, లేదు కరెక్ట్గా రాసినా కూడా ఫెయిల్ చేశారా అనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఎందుకంటే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో 0 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి రివాల్యుయేషన్ పెడితే 40 మార్క్స్ 45 మార్క్స్ కూడా రావడం జరిగింది. అలాంటి కరెక్షన్ కూడా జరిగింది మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించి. సో ఇప్పుడు 2024 సంబంధించి స్టాటిస్టిక్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఇయర్ టోటల్గా 4,78,000 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్లో 5,02,000 మంది ప్లస్ విద్యార్థులు అపియర్ అవుతే ఎగ్జామ్ రాస్తే పాస్ అయిన స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ 2,87,000 మంది, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 3,22,000 మంది పాస్ అయ్యారు. పాస్ పర్సంటేజ్ ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఇయర్ 60%, సెకండ్ ఇయర్ 64%. అంటే టోటల్గా ఫస్ట్ ఇయర్లో 1,91,462 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్లో 1,79,848 మంది విద్యార్థులు, టోటల్గా 3,71,310 మంది విద్యార్థులు అయితే ఫెయిల్ అవ్వడం జరిగింది. మరి ఈ పేపర్ కరెక్షన్ రిజల్ట్గా కరెక్ట్గా జరిగిందని మీరు అనుకుంటున్నారా లేదా కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి, మరి కరెక్షన్ కరెక్ట్గా లేకపోతే అనేది కూడా మీకు చెప్తాను. థ్యాంక్ యూ.